నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర ఆంధ్ర పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు కనకమేడల సుధాకర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. వియత్నాంలో ఒక మహిళా వ్యాపారవేత్త దాదాపు 3.6 లక్షల కోట్ల కుంభకోణం. అయితే ఈ కుంభకోణం బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణం. ఈ కుంభకోణానికి గాను అక్కడున్న ఎవరైతే ట్రూంగ్ ఏ మైలా అనే ఒక మహిళా వ్యాపారవేత్తకు మరణశిక్ష విధించింది. మరి ఇలాంటి పరిస్థితి భారతదేశమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఉందా అని అంటే ఏం చెప్తారు మీరు? లేదు, అబ్సల్యూట్లీ నో. వియత్నాం అనేది కమ్యూనిస్ట్ కంట్రీ. సో ఈమె ఆల్మోస్ట్ 1,75,000 కోట్లు ఒక బ్యాంకు నుంచి, ఆ బ్యాంకు ఆమె కంట్రోల్ చేస్తుంది. ఆమె దానికి మెజారిటీ షేర్ హోల్డర్, ఆమె స్టాఫ్ అపాయింట్ చేసింది. సో డబ్బులు వచ్చినట్టు వచ్చి డ్రైవర్ చేత క్యాష్ తెప్పించుకొని తన అపార్ట్మెంట్లో డబ్బులు దాచుకుంది. ఆల్మోస్ట్ 2 tons ఆఫ్ మనీ. అదే దీన్ని బయటపడిన తర్వాత అక్కడ చట్టాలు ఒక 2 సంవత్సరాల్లో విచారణ జరిగి ఆమెకి ఇక లాస్ట్ 10 రోజుల కిందట మరణశిక్ష విధించడం జరిగింది. సో ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది అమెరికాలో కొద్దిగా ఉన్నది, కానీ మన దేశంలో ఎంత స్కామ్ చేసినా పనిష్మెంట్ కాదు కదా, ఇంకా సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. దానికి ప్రఖ్యాత ఉదాహరణ వైఎస్ రాజశేఖర్, జగన్మోహన్ రెడ్డి. కుంభకోణం చేసింది, డబ్బులు తీసుకున్నది సిబిఐ ఛార్జ్షీట్లో క్లియర్గా వచ్చింది. అయినా కూడా ఆయనని ప్రజల్ని భ్రమపెట్టి మాయలోకి తెచ్చి సీఎంగా అయ్యారు. సో ఇటువంటి విషయం అసలు అది మన దేశ న్యాయ వ్యవస్థకే పెద్ద కలం. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? అక్కడ జరిగిన చట్టాలు ఏవైతే ఆమెకు మరణశిక్ష విధించాయో ఆ దేశంలో విధించిన చట్టాలు, వియత్నాం అనేది ఒక చిన్న దేశం అయినప్పటికీ అక్కడ చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. ఎలాంటి వేత్తలైనా, ఎంత పెద్దవారైనా వాళ్ళకి శిక్ష తప్పదని చెప్పేసి అక్కడి చట్టాలు నిరూపించాయి. అదే మన దేశంలో, అదే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 10-12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎటువంటి శిక్ష లేకపోవడం ఇక్కడ చాలా దురదృష్టకరమని మీరు అంటున్నారా? అది కూడా బెయిల్ మీద ఉన్న వ్యక్తి, ఒక న్యాయమూర్తి ఎదుట దోషిగా నిలబడ్డ వ్యక్తి అదే న్యాయమూర్తి సమక్షంలో చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంత దౌర్భాగ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు. అది మన దేశంలో. మరి ఎందుకు వచ్చిందంటారు ఈ పరిస్థితి భారతదేశంలో? న్యాయ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ, ఈ రెండులోని లోపాలనే ఆసరాగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అడ్వాంటేజ్ తీసుకొని సీఎంగా 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఇంతకుముందు చేసిన కుంభకోణం కాకుండా ఈ 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ 1,00,000 కోట్లు ఆల్మోస్ట్ చేశాడు. దీనికి తగ్గట్టు సాక్ష్యాలు వచ్చినాయి. చట్టాన్ని, లాయర్లని పెట్టి ఇంత ప్రజలకి పువ్వు పెడుతున్నారు. అంటే న్యాయస్థానాలు, మీరు అన్నట్లు న్యాయస్థానంలో ఉన్న లోపాలు, అదేవిధంగా పొలిటికల్గా వ్యవస్థలో, శాసనసభ ఒక వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుకొని ఇదే ఆసరాగా చేసుకొని ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళిపోతున్నారు పై స్థాయికి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, అయితే ఇక్కడ న్యాయస్థానాలు తన పని తాను చేసుకుంటూ వెళ్తాయి, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అనేది అందరికీ తెలిసినదే. అదే అని మనం అనుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. కానీ ఇక్కడ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసిందంటే 12 కేసులు, అవి 9 ఈడీ కేసులు. మొన్న నాగేశ్వరరావు గారని సిబిఐ ఫార్మర్ డైరెక్టర్, ఆయన అన్నారు దావుద్ ఇబ్రహీం కనుక మహారాష్ట్రలో ఉండి పారిపోకుండా సీఎంగా నిలబెడితే తప్పకుండా గెలిచేవాడు. ఆయన అన్నది అదే. ఇన్ని కేసులున్నా కూడా మనకి ఇక్కడ ఏమీ అడ్డు లేకుండా మనం పొలిటికల్ పవర్ని అనుభవించవచ్చు అని నాగేశ్వరరావు గారు చెప్పారు. ఆయన మోడీ టైంలోనే పనిచేశారు సిబిఐ డైరెక్టర్. సో దానికి ఉదాహరణ మన జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇన్ని నేరాలు, అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా సీఎం అయ్యాడు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అరాచకాలు చేసిన న్యాయస్థానాలు కళ్ళు మూసున్నాయి, ఎప్పుడు తెరుస్తాయి అని మీరు అంటున్నారా? ఆ యాంగిల్ చూడాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ప్రజలకు కూడా అవేర్నెస్ పెరిగింది మన అంతా ఇంటర్నెట్ వల్ల అన్ని చోట్ల. సో దీనికి తగ్గట్టు అతను కూడా మాయలు స్టెప్ మీద స్టెప్ వేసి ప్రజల్ని మభ్యపెట్టి అసలు సీఎంగా రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగ పదవిని అలరిస్తాడు. దీనికి మన చట్టాల్లో మార్పులు తేవాలి. అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే అవ్వాలి. లేకపోతే ఇట్లాగే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, మొన్న దివాన్ హౌసింగ్ లిమిటెడ్ వాళ్ళు 35,000 crores, ఇంకోటి గుజరాత్లో ఒక సీ షిప్పింగ్ కంపెనీ 25,000 crores ఎస్బీఐకి. ఇవన్నీ ఇట్లా సాగుతూనే ఉంటాయి న్యాయ వ్యవస్థ లూప్ హోల్స్ పెట్టుకొని. అట్లాగే వియత్నాంలో ఉన్నట్టే ఇక్కడ కూడా మనకి క్యాపిటల్ పనిష్మెంట్
అంటే సివియర్ శిక్షలు ఇప్పుడు అమెరికాలో ఉంటాయి, ఇంజెక్షన్ ద్వారా మరణం చేస్తారు. ఉమ్. అట్లీస్ట్ అటువంటి అన్న ఉరిశిక్ష కాకపోయినా ఏదైనా శారీరకంగా ఇబ్బంది పెట్టే శిక్షలు కంపల్సరీ మనం తేవాలి. అప్పుడే ఈ ఆర్థిక ఉగ్రవాదులకి సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే మీరు అన్నట్టు ఇక్కడ మరణశిక్షల్లో అంటే చట్టాలు తెచ్చిన మార్పులు ఇంకా మార్పులు తేవాలి. మీరు శారీరకంగా ఇబ్బందులు పెట్టే విధంగా అన్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వచ్చు కదా అని ఆలోచనతో, నేను పోయినా పర్వాలేదనే ఉద్దేశంతో చేయొచ్చుగా. అది కూడా ఒక ఛాన్స్ ఉందిగా. ఉండేది ఒక జీవితం, ఒకటే జిందగీ అని అనుకొని అది చేసే అవకాశం ఉండదా? డైరెక్ట్గా ఎవరు చేయలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశారంటే అది ఆయన తండ్రి ద్వారా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఓకే, మీరు ఇప్పుడు ఏమంటున్నారు? రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఒక అధికారం వచ్చింది. ఆ అధికారం వలన జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి తన సామ్రాజ్యాన్ని, ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు, విస్తరించుకున్నాడు, దశ దిశలా వ్యాపించాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదా? చట్టాలు ఉన్నాయి, శిక్షలు పడతాయని తెలియదా? మరి ఏమంటారు దాన్ని? అది కాన్ఫిడెన్స్. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు జయలలిత అరెస్ట్ అయ్యింది, బయటికి వచ్చింది. ఎవరిని తీసుకున్నా ప్రతి ఒక్కళ్ళు, నీరవ్ మోడీ అసలు తెలియకుండానే వెళ్ళిపోయాడు. సహారా సుభద్ర రాయ్ ఆయన లక్షల కోట్లు ప్రజల దగ్గర వసూలు చేశాడు, జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, కానీ ఆయన ఆ మనీ అయితే రిటర్న్ రాలేదు. ఆ ఒక్క కేసులో చాలా కోర్టు స్పష్టంగా గట్టిగా నిలబడింది. అట్లాగే ఏదైనా వ్యవస్థని ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని ముందే కనుక్కొని దాని ప్రకారం ఆయన ఇది చేసుకున్నాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అదంతా అరేంజ్ చేశాడు, డబ్బులన్నీ ఎక్కడెక్కడ ఏం చేయాలో. ఇప్పుడు ఈ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ వాళ్ళు అన్ని సస్పెండ్ చేశారు. నువ్వు ఇప్పుడు ఇట్లా పనిచేయడానికి వీల్లేదు, నువ్వు ఆడిటర్గా అనర్హుడివే అని. ఇటువంటి చర్యలు ఇంకా ఎక్కువ రావాలి. టేప్ అనేది ఎక్కువ వస్తే చార్టెడ్ అకౌంట్స్కి ఇంత స్ట్రిక్ట్గా ఇప్పుడు రిలయన్స్ పవర్కి చేసిన చార్టెడ్ అకౌంట్స్ని కూడా సెబీ బ్యాన్ చేసింది. అంటే మార్క్ పెట్టి మీరు ఇక చేయడానికి వీల్లేదు అని. ఇక్కడ మీరు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వచ్చింది అనుకోండి, దాన్ని అమలు చేయాలంటే బ్యూరోక్రాట్సేగా. ఈవెన్ ఒక బ్యాంకు నుంచి తేవాలి అంటే బ్యాంకులో ఉన్న అధికారులు సపోర్ట్ లేని చేయలేరు. అలాగే పొలిటికల్ వ్యవస్థలో ఉన్న ఏ ఒక్కరు బ్యూరోక్రాట్ సపోర్ట్ లేకోకుండా ఎవరు చేయరు. మరి వీళ్ళందరిది తప్పు కాదంటారా? అందరికీ మరి వీళ్ళందరికీ కూడా తెలీదా ఇలాంటి చట్టాలు ఉంటాయి, వాళ్ళ ద్వారా శిక్షలు పడతాయి, ఒక్క జగన్మోహన్ రెడ్డిదే తప్పు కాదు, వీళ్ళది కూడా ఎందుకు తప్పు కాదని? ఇది తలాపాపం పిడికెడు అన్నట్టు అందరికీ పని వాటాలు ఉంటే అందరూ వన్స్ యు ఆర్ ఇన్ టాప్ హై పవర్ ఒక సీఎంగా ఉంటే అధికారులు కూడా నిరించలేరు. దానికి చాలా సపోర్ట్ కావాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్యం అని ఒక చీఫ్ సెక్రటరీ, ఆయన్ని విపరీతంగా ఇబ్బంది పెట్టాడు. జూనియర్ ఆఫీసర్తో సస్పెన్షన్ చేపించేసి ట్రాన్స్ఫర్ చేసేసారు. సో ఇదే ఆటోమేటిక్గా భయాన్ని సృష్టిస్తుంది మిగతా అధికారుల్లో. రేపు మనకు కూడా అట్లా అవుతుందేమో, సరే దొరికిన కాడికి మనం కూడా ఎంతో కొంత దోచుకోవచ్చు, సార్ కొద్దిగా వీలైనట్టు చేస్తే చాలు, మన పబ్బం మనకు గడుస్తుంది అని ఆలోచన, ఆ యాటిట్యూడ్ అందరి బ్యూరోక్రాట్స్కి వచ్చింది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా తక్కువ కాదు. యూపీలో ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ హస్బెండ్ అండ్ వైఫ్ 15,000 కోట్ల స్కామ్ చేశారు. అంటే వాళ్ళకి అఫ్కోర్స్ ఇప్పుడు పట్టుబడి జైల్లో ఉన్నారు. సో ఇంకా స్ట్రిక్ట్ చట్టాలు వచ్చి చేస్తే మన ఆర్థిక వ్యవస్థను మంచి సురక్షితంగా ఉంటుంది. దీనికి ఆర్బీఐ, సెబీ వీళ్ళు కూడా కొన్ని మార్పులు చేయాలి బ్యాంకింగ్ వ్యవస్థలో. కానీ ఇప్పుడు ప్రతి చోట మొన్న ఎలక్షన్లకి 10 లక్షలు 20 లక్షల క్యాష్కే అడుగుతున్నారు, ఎట్లా వచ్చింది, ఎట్లా డ్రా చేసామని. మరి జగన్మోహన్ రెడ్డి అన్ని లక్షల కోట్లు క్యాష్ ఎట్లా డ్రా చేస్తున్నాడు, ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు? ఇది వాళ్ళకి తెలియకనా, గవర్నమెంట్కి తెలియకనా, సెంట్రల్ గవర్నమెంట్కి? కానీ ఆయన అవసరం ఉంది ఆ రాష్ట్రంలో, ఆయన సీట్లు, ఓట్లు నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు, కానీ ఆయన యాక్షన్ తీసుకోలేరు. అదే వేరే పార్టీ మనకి పడని వాడు ఉంటే అప్పుడు ఇమీడియట్గా అన్నీ చేసి ఇంకా 4 కేసులు ఎక్కువ కూడా పెట్టిస్తారు ఈడీ ద్వారా. సో ఈడీ ద్వారా మనీ లాండరింగ్ చాలా అవుతున్నాయి. ఎవరైతే మన తలొగ్గి మన కంట్రోల్లో ఉంటారో వాళ్ళని మట్టుకు విడిచిపెడతా ఉంటారు. దీనికి న్యాయ వ్యవస్థలోని లోపాలే కారణం. సో న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే టెన్షన్గా ఉంటుందో, గట్టిగా నిలబడి ఈ వ్యక్తిని శిక్ష ఎట్లా వేయాలో వేసేస్తే, ఏది మళ్ళీ జడ్జిమెంట్ అడ్జర్న్డ్, అదొకటి పెద్ద మనకి బ్యాడ్ సాంప్రదాయం. జడ్జిమెంట్ని విపరీతంగా పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు నెలల సంవత్సరాలు. ఇక ఇవన్నీ చేసే వాళ్ళకి తెలుసు కదా. ఫస్ట్ లాయర్స్ ఎడ్యుకేట్ చేస్తారు ఎట్లా చేయాలనేది, లాయర్లు పబ్బం కడుక్కుంటారు. ఇక కొద్దిగా జడ్జీలలో కూడా అవినీతి అనేది ఉంటుందని మనం చూసాం. కొంతమందికి ఒక జడ్జి కూడా, అందరూ కాదు కొందరు ఉంటారు, కొందరు న్యాయమూర్తులు ఉంటారు ప్రభుత్వానికి తల ఒగ్గేవాళ్ళు. సో వాళ్ళ ద్వారా ఇక
తీర్పుల్ని అనుకూలంగా మలుచుకుంటారు. ఇట్లా ఇన్ని కుంభకోణాలు అయితే ఒక దేశం ఎక్కడి వరకు వెళ్తుంది? ఆ మాత్రం విచక్షణ రాకూడదా? పొలిటికల్ పార్టీకి రాదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి ఎలక్షన్స్ వస్తే. ఇదంతా అడ్వాంటేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక ఇట్లా పుట్టుకొస్తూనే ఉంటారు. ఇక న్యాయ వ్యవస్థ కఠినంగా ఉండాలి, భారత ప్రభుత్వం ఇంకా మంచి చట్టాలు తేవాలి, అవసరమైతే ఉరిశిక్ష కూడా చేయాలి. అప్పుడు నెక్స్ట్ వాడు ఆలోచిస్తాడు. ఇప్పుడు అన్ని డబ్బులు సంపాదించి చావడం కన్నా నిజాయితీగా ఉండి ఇంట్లో కూర్చొని ఉండడం నయం కదా మీరు అన్నట్టు. అందుకే క్యాపిటల్ పనిష్మెంట్ అనేది డెఫినెట్గా పెట్టాలి. దేని ద్వారా సంపాదించావో ఆ సంపాదనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాలి. ఇవన్నీ కండిషన్స్ పెడితే డెఫినెట్గా మన ఆర్థిక వ్యవస్థ కూడా దృఢంగా మంచిగా ఆర్గనైజ్డ్ ఉంటుంది, ద్రవ్యోల్పం అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి.